గుడ్ ఈవినింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? వీడియో లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇది లేడీస్ కి యూజ్ అవుతుందండి. మొక్కల గురించి నేను చూపిస్తున్నాను. మొన్న గాలి వాన వచ్చింది కదండి, అప్పుడైతే నా తులసి కోట కింద పడి విరిగిపోయింది. చూడండి, చూపిస్తాను. ఇది నేను ఈ రోజు నాటానండి. మహతికి ఎదురుగా కుమ్మరి తోపు ఉంది కదా, అక్కడికి వెళ్ళి తెచ్చాను. ఈ కుండ అయితే, ఇది తొట్టి అయితే ఇది 150 పడిందండి. అది కింద పడి పగిలిపోయింది. ఈరోజు మార్నింగే మార్చానండి తులసి కోట. ఈ రోజు నాకు టైం లేదు, అందుకని ఈరోజే మార్చాను. కుండీలు ఉన్నాయండి నా దగ్గర. సిమెంట్ తొట్టిలు తెచ్చాను. చాలా వెయిట్ అండి అవి. మనము హ్యాండిల్ చేయాలన్నా, ఏదైనా జరిపి ఊడ్చాలన్నా, ఎత్తాలన్నా చాలా బరువు అవి. నేను ఎందుకంటే పెద్ద పెద్దవి తెచ్చాను. మందారం మొక్కలు నాటిన పూలు బాగా పూస్తాయండి, అందుకని ఒకేసారి పెద్ద కుండీలు తెచ్చి నాటాను. ఇది చూడండి, ఇది మందారం మొక్కే. ఇది కూడా నాటాను, కానీ ఇది చాలా పెద్దదండి. ఇది చూడండి, చెరుకు చెట్టు. చెరుకు కట్ చేసి పెట్టాను. చెరుకు అంటే మహాలక్ష్మి అండి, చెరుకు ఉంటే మంచిదంట. చెరుకు చెట్టు నాటాను. ఇది కూడా చాలా పెద్దదండి తొట్టి. ఇవి మనము హ్యాండిల్ చేయడానికి చాలా కష్టము. నేను ఈరోజు ఏం చేశానంటే బకెట్ తెచ్చాను. చూడండి, బ్లాక్ బకెట్. ఇది చెట్టుకొని కొత్త బకెట్ కొన్నాను. మందారం మొక్క కొన్నానండి. 2 చెట్లు కొన్నాను. గుండు మల్లి, మందారము. ఇది ఆరెంజ్ కలర్ బఫీష్ గా పూస్తుంది ఫ్లవర్. ఇది ఇలాంటి బకెట్ లో పెడితే కొంచెం ఫ్రీగా వేపుగా పెరుగుతుంది. చూడడానికి బాగా పెద్దదిగా వస్తుంది. ఆల్రెడీ నేను ఒక మందారం చెట్టు పెట్టానండి బకెట్ లో. అందరూ అడుగుతారండి, ఏం వేస్తున్నావు మొక్కలకి అని. నేనైతే ఏం వేయనండి. మనం వెజిటేబుల్స్ కట్ చేసే పీలు, ఆనియన్స్, వీళ్ళు నేను ఈవినింగ్ టీ తాగుతాను, ఆ టీ పౌడర్ అవే వేస్తానండి. ఇంకైతే నేనైతే ఏం వేయను. అలా బకెట్లో పెట్టంగా మొక్క, బకెట్ అయితే బాగా వచ్చింది. బకెట్లో పెట్టంగా మొక్క చూడండి. అందుకని నేను ఈ బకెట్లో కూడా నేను ఇలానే మందారం మొక్క పెట్టాను. మీ దగ్గర కూడా ఇట్లా వేస్ట్ బకెట్లు ఉంటే ఇలా పెట్టేసేయండి. మొక్కలు అయితే బాగా ఫ్రీగా బాగా పెరుగుతాయి. మల్లె మొక్క తెచ్చుకున్నానండి. అమ్మ వాళ్ళ ఇంట్లో 3 రకాల గుండు మల్లెలు ఉన్నాయి. నాకు మల్లె చెట్టు అంటే చాలా ఇష్టం, చాలా రోజులుగా అనుకుంటున్నాను. అందుకని ఇవాళే నేను మల్లె చెట్టు నాటానండి. ఇదిగోండి, ఒక మల్లె మొగ్గ వచ్చింది. గుండు మల్లె అండి. ఒకటి విడిగింది, ఒకటి ఉన్న ఎంత మంచి వాసన అండి. దేవుణ్ణి అయితే బాగా మొక్కున్నాను, ఈ చెట్టు బాగా పెరగాలి, నీకు పూలు దండిగా పూయాలి బాబా అని దేవుణ్ణి బాగా గట్టిగా మొక్కున్నాను. తులసి చెట్టు ఇలా నాటుకున్నానండి. తులసి కోట లాస్ట్ పగిలిపోయింది. 1.5 year ఉండిందండి ఆ తులసి చెట్టు నాటి. మొన్న గాలికి అయితే పడిపోయింది. ఇంకా అది తీసేసి ఫ్రెష్గా నాటుకున్నాను. చూడండి, మీరు కూడా ఇట్లా వేస్ట్ బకెట్లు ఉంటే తెచ్చి నాటేసేయండి. నేను మొక్కల కోసమని, మనం తొట్టి కొనాలన్నా ఇదైతే 700 పెట్టుకున్నానండి. ఈ కుండీ అయితే, అదైతే 100 రూపీసే బకెట్. ఫుట్పాత్ పైన, ప్లాట్ఫామ్ పైన అమ్ముతా ఉంటే తీసుకున్నాను. ఇండ్ల కాడ కూడా వస్తున్నారు బకెట్లు తీసుకొని. జస్ట్ మనము మొక్కల కోసమని 2 బకెట్లు కొని పెట్టేశాను. ఇవైతే బాగా మనము ఏదైనా టీ పౌడర్ వేసినా, ఆనియన్ పీల్ వేసినా బాగా ఫ్రీగా ఉంటుంది. మొక్కలు బాగా వేపుగా పెరుగుతాయి. ఓకేనా అండి? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దగ్గర కూడా ఇలాంటివి బకెట్లు ఉంటే హ్యాపీగా మొక్కలు నాటుకోండి, ఫ్రీగా వేపుగా పెరుగుతాయి. ఓకేనా అండి? బాయ్.